కాకినాడ జిల్లా తునిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి జగన్ సహాయ సహకారాలతో తలుపులమ్మలోవ దేవస్థానానికి సుమారు 14 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో యనమల సోదరులు ఆలయాన్ని ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా వాడుకున్నారని మండిపడ్డారు. దేవాలయ హుండీ డబ్బులు కూడా దోచుకున్నారని ఆరోపించారు. సీఎం జగన్ హయాంలో దేవాలయాలు అభివృద్ధి చెందాయని మంత్రి తెలిపారు. నుంచి తుమ్మి నియోజకవర్గం లోవ తలుపులమ్మ లోవ ఈ రాష్ట్ర భారతదేశ ప్రజలందరికీ ఒక సెంటిమెంట్. ఈ అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నారు. గత 40 ఏళ్ళు బట్టి ఈ ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. అదేవిధంగా ఈ ఆలయానికి సుమారు 14 కోట్లు పెట్టి డెవలప్మెంట్ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాజగోపురం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే డివిస్ కంపెనీ వారు ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సుమారు 50 లక్షల రూపాయలతో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ ఆలయానికి సుమారు 14 కోట్ల రూపాయలు ఈ ఆలయానికి వచ్చి ఆదాయం అయితేనే గవర్నమెంట్ ద్వారా అయితేనే మనం ఖర్చు పెట్టడం జరిగింది. గతంలో ఈ ఆలయాన్ని ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కింద, సొంత ప్రాపర్టీ కింద, ప్రైవేట్ ప్రాపర్టీ కింద గత 40 ఏళ్ళు బట్టి తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడు హుండీలో భక్తులు వేసిన డబ్బులు కూడా దోచుకు పట్టుకోవడం, ఇంటికి హుండీ ఇప్పుకోవడం, పట్టుకుపోవడం, ఇంటికి ఏ రూపాయలు లెక్కలేదు, ఆదాయం వచ్చినట్టు కూడా లెక్కలేదు ఈ ఆలయం.